హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇంకా సమయం ఉంది. అంటే జూన్ 4న అసలైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సంబరాలకు సిద్ధం కాండి అంటూ ఇప్పటికే దానికి సంబంధించి విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా హోటల్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టారని కూడా మనం వింటూ ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు? మరి ఇప్పటికే అధికారికంగా పార్టీ శ్రేణులకు చెప్పేశారు సంబరాలకు సిద్ధం కండి అని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. సో ఎందుకని, ఏ ధైర్యంతో ఆయన ఈ మాట అన్నారు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా? నిజంగానే విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? దీని వెనక ఏమైనా కథ ఉందా అనేటువంటి చర్చత ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పడానికి ఒక బలమైన కారణం అయితే ఉందంట, అధికారంలోకి రాబోతున్నామన్న సంగతికి సంబంధించి. అయితే ఆ విషయం తెలుసుకోవడానికి ముందు టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మనం గమనిస్తే కనుక, ఏదైతే బుద్దా వెంకన్న టీడీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ పగ్గాలు నారా లోకేష్కి అప్పగించాలని చెప్పి ఏదైతే అన్నారో దానికి సంబంధించి రకరకాల చర్చలు అయితే మనం వింటా ఉన్నాం. ఎన్నికల ఫలితాలు 10 రోజుల్లో రాబోతున్నాయనేటువంటి క్రమంలో బుద్దా వెంకన్న ఎందుకు వ్యాఖ్యలు చేశారు, దీని వెనుక కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది అనుకోవచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు, నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్పేంటి, బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తే తప్పేంటని ఎవరైనా అనుకోవచ్చు. అది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం కాబట్టి దాని గురించి ఎవరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ బుద్దా వెంకన్న మాట్లాడినటువంటి కొన్ని మాటలను నిశ్చితంగా పరిశీలిస్తే ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది అనేటువంటిదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చేసినటువంటి అనాలిసిస్. ఏంటి ఆ మాట అంటే, టీడీపీ పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే, టీడీపీ పార్టీ బతకాలంటే నారా లోకేష్కి టీడీపీ పగ్గాలు అప్పగించాలని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఎందుకు ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితి ఏమైంది అంటే, ఆల్రెడీ 2019లో 23 సీట్లకే పరిమితమైనటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో, అంటే టీడీపీ కూటమి మంచి మెజారిటీతో గెలవబోతుంది, అధికారం కూడా చేపట్టబోతున్నామని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు కదా, టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి. మరి అలాంటప్పుడు పార్టీ భవిష్యత్తు ఏ రకంగా పాడవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఇంకా పాడవడానికి ఛాన్స్ ఏముంటుంది అనేటువంటి అభిప్రాయాలు అనమాట. అంటే వీళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఈ ఎన్నికల ఫలితాల్లో వీళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు, దానికి సంబంధించినటువంటి సమాచారం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టే ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించే ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. సో ఇదే కాకుండా బీజేపీ పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల ఈ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా బీజేపీ పార్టీకి ఇచ్చినటువంటి సీట్లలో టీడీపీ పార్టీ సపోర్ట్ చేయలేదు, మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ వర్గం ఓట్లు వేయలేదు అనేటువంటి దానికి సంబంధించి వీళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే పొత్తుకు సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి మరి ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రావడం లేదా అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళకు సమాచారం అందింది కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి పెద్ద చర్చ ఉందన్నమాట. ఇదే కాకోకుండా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి డిబేట్లు కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, ఏవి కూడా టీడీపీ పార్టీకి ఫేవర్గా కనిపించడం లేదన్నది నగ్న సత్యం. తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, టీడీపీ పార్టీ ఆ మీడియా కానివ్వండి, టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి, నారా లోకేష్కి పగ్గాలు ఇవ్వాలని చెప్పడం కానివ్వండి, మరి బీజేపీ పార్టీ నాయకులు అక్కడికి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితి, అధికారంలోకి రాబోతున్నామని చెప్పే విషయానికి సంబంధించి కానివ్వండి, టీడీపీ పార్టీ ఆ రకంగా వివరించడానికి ప్రధాన కారణం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్తో మాట్లాడడానికి, అదేవిధంగా సమరాలకు సిద్ధం కాండి అని చెప్పడానికి ప్రధాన కారణం, వీటన్నిటి వెనక ఒక బలమైన కారణం ఏంటి అంటే, అది ఇప్పుడు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేయకూడదు. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు కానీ ఆయా నేతలకు ఇవ్వచ్చు కదా. అందుకే ఇటు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారికి, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్ని సర్వే సంస్థలు, చాలా వరకు మేజర్గా ఉండేటువంటి సర్వే సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు అన్నీ కూడా ఇప్పటికే వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క టీడీపీ పార్టీ భవిష్యత్తు కోసం వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారనేటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఎన్నికలకు ముందు చేసినటువంటి సర్వేలు, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోతుంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నడూ లేని విధంగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అందరూ కూడా జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నారు, ఆ రోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంబరాలకు సిద్ధం కాండి అని చెప్పడానికి ప్రధాన కారణం. అయితే ఆయన చేతిలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉంది కాబట్టి, అదేవిధంగా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళడానికి 3 రోజుల ముందు కూడా టోటల్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా
కూడా ఆయా నియోజకవర్గాల సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ఆయన మేము గెలుస్తామని చెప్పారన్నది ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం.